నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న క్రోధినామ సంవత్సరం నుంచి మన ఉగాది నుంచి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ప్రస్తుతం ఉన్నదంతా కూడా మనకి క్రోధినామ సంవత్సరం. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకి ఉగాది నుంచి నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది, క్యాలెండర్లో చేంజ్ అయినప్పటికీ కూడా. అయితే ఇప్పటి వరకు క్రోధినామ సంవత్సరంలో మనం ఎన్నో విపత్తులను చూసాం. లైక్ మనకి పాలిటిక్స్లో కావచ్చు, లేకుంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణంలో కావచ్చు, లైక్ విజయవాడలో జరిగిన వానలు వరదలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనము ఈ క్రోధినామ సంవత్సరంలోకే వస్తాయి. అండ్ అట్ ది ప్రెజెంట్ ఇప్పుడు ఒరిస్సాలో జరుగుతున్న ఈ తాబేలు ఏవైతే సముద్రం నుంచి బయటకు రావడమో కూడా. సో ఇవన్నీ చూస్తుంటే ఉగాది నుంచి మనకి విశ్వావసునామ సంవత్సరం అనేది మొదలవుతుంది. కానీ ఈ సంవత్సరమైనా మనకి అందరికీ మేలు జరిగే అవకాశం ఉందంటారా? లేకుంటే ఈ క్రోధినామ సంవత్సరంలో ఏదైతే కష్టాలను అనుభవించారో మనుషులంతా కూడా అదే విపరీతులు ఏమైనా కనిపించే అవకాశం ఉన్నాయంటారా? మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఈ యొక్క క్రోధినామ సంవత్సరాల్లో జరిగినటువంటి కొన్ని విషయాలకి ముఖ్య కారణం వచ్చేటప్పటికి పేరుతో ఎప్పుడు ఏది ఉండదు అన్నమాట. అంటే ఇప్పుడు క్రోధినామ సంవత్సరం కాబట్టి క్రోధంగా జరుగుతుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు పండితులు. కానీ యాక్చువల్గా బృహస్పత్యమానం ప్రకారంగా 60 సంవత్సరాలని నిర్ణయించారు. మనకు చంద్రమానం ప్రకారంగా ఈ యొక్క పేర్లు అనేది రాలేదు. యాక్చువల్ బృహస్పత్యమానంలోనే 60 సంవత్సరాల పేర్లనే ఉన్నాయి. తర్వాత ఇది మనకు విక్రమాదిత్య శకం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయ్యేదో అప్పుడే వీటిని అడాప్ట్ చేసుకోవటం అనేది జరిగింది అన్నమాట. అంటే ఇప్పుడు 60 సంవత్సరాల పేర్లు ఏదైతే రావటం జరిగిందో దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడున్న సినారియో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి. క్రోధినామ సంవత్సరంలో కుజుడు ఆధిపత్యాన్ని తీసుకోవడం, కుజుడు మాందార్థం జరగడం, కుజుడు నీచత్వం పొందడం, ఇలాంటి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. శనికి ఎక్కువగా ఫలితాలు అంటే 4 ఆధిపత్యాలు రావటం అనేది ఒక మేజర్ కన్సర్న్ అన్నమాట. ఇప్పుడు రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో వచ్చినప్పటికి రవి ఆధిపత్యాన్ని తీసుకున్నాడు అన్నమాట. రవి ఆధిపత్యం తీసుకోవటం, దాని తర్వాత షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో ఇది వాటితో పాటు కొన్ని మేజర్ చేంజెస్ అనేవి కూడా ఉన్నాయి. ఈ యొక్క సంవత్సరం మనం చూసుకుంటే షష్టగ్రహ కూటమి ఒకటి. షష్టగ్రహ కూటమిలో వచ్చినప్పటికి 6 గ్రహాలు ఒకటే, మరి అది కాక రాహువు శని ఒకటే నక్షత్రంలోకి ఉన్నారు. దాని తర్వాత రిమైనింగ్ 4 ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటే నక్షత్రంలో ఉండటం. సూర్యగ్రహణం అంటే పాక్షిక సూర్యగ్రహణం అనేది కూడా జరుగుతున్నది 29వ తారీఖున. ఇది మన దేశంలో లేదు. ఈ యొక్క పాక్షిక సూర్యగ్రహణం అనేది, ఇక పాక్షిక సూర్యగ్రహణం అనేది మనకు రష్యా, అమెరికా, నార్త్ అమెరికాలోనూ ఉంది, కెనడాలోనూ ఉంది. ఈ యొక్క సూర్యగ్రహణం రీత్యా మనకు గమనించినట్లయితే ఈ యొక్క రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో రవి ఎప్పుడైతే ఆధిపత్యం తీసుకుంటాడంటే మెంటాలిటీస్ ఎలా ఉంటాయంటే దేశాల మధ్య వైరపూర్వం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే ఏదైనా ఒక చిన్న ఇష్యూ అయినా సరే దాంతో యుద్ధం మీదకి దారి తీసే విధంగా ఉంటుంది. చిన్న చిన్న మాటలకే కోపపడేటువంటి వారు, మనుషుల మధ్య కూడా వైషమ్యాలు ఎక్కువగా పెరగటం, మత ఉద్రిక్తలు పెరగటం. మరియు అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి మనం గమనించినట్లయితే 8 సంవత్సరాల పాటు జనాల మరణ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరం జరగబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరం నుంచి 8 సంవత్సరాలు గురువు అతిచార స్థితిలోకి వెళ్ళబోతున్నాడు అన్నమాట. ఒకసారి గురువు అతిచార స్థితిలోకి వెళ్తే 8 సంవత్సరాలు ఉంటాడు. అంటే 8 సంవత్సరాలు అంటే సంవత్సరానికి గురువు ఒక రాశి మారుతాడు అన్నమాట. అంటే ఇప్పుడు మిథునంలోకి మారబోతున్నాడు. మిథునం నుంచి మనం లెక్కేసుకుంటే 8వ రాశి వచ్చేటప్పటికి మనకు కుంభం అవుతుంది అన్నమాట. అంటే గంగా పుష్కరాలు వస్తాయి ఆ సమయానికి మనకు. అంటే గంగా పునీతుడైనటువంటి గురువు శాంతిస్తాడు అనమాట. ఇంతకు ముందు కూడా ఇటువంటి సినారియో జరిగింది మన యాక్చువల్గా మనకు 1938లో జరిగింది అన్నమాట. 1938 to 1945 అది వరల్డ్ వార్ 2 జరిగింది. వరల్డ్ వార్ 2 జరిగింది అన్నమాట. ఇప్పుడు వరల్డ్ వార్ 2 అంటున్నారు కదా, మరి మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది కాబట్టి మళ్ళీ వరల్డ్ వార్ 3 ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా ఈ గ్రహస్థితిని బట్టి చూస్తే గనక? ఈ గ్రహస్థితి అంటే ఇప్పుడు రవి ఆధిపత్యం తీసుకున్నప్పుడు కోపం అనేది ఎలాగైతే జనాలకి ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్లోబల్ క్రైసిస్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మతాల మధ్య విద్వేషం అనేది చాలా తారాస్థాయిగా ఉంటుంది. ఎవరి మతం వారికి గొప్ప ఎప్పుడైనా సరే.
దానిలో ఉన్న అథెంటిసిటీని బట్టేసేసి దాని యొక్క గొప్పతనం అనేది ఎప్పుడైనా సరే నిర్ణయించబడుతుంటుంది. ఈ యొక్క జరుగుతున్నటువంటి గ్రహస్థితి రీత్యా మత వైషమ్యాలు అనేది ఒక పక్కన అయితే దాంతోపాటు కోపతాపాలను ఎక్కువగా ఉండటం. ఇప్పుడు మనం చూసినట్లయితే యుఎస్ లో చాలా మెల్డౌన్ జరుగుతున్నది. గ్లోబల్ ఎకానమీ మెల్డౌన్ అనేది యుఎస్ లో స్టార్ట్ అయిందన్నమాట. ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కూడా వచ్చేటప్పటికి ఆ కారణాలుగా అవుతాయి. ట్రంప్ దుందుడుకు నిర్ణయాలుగా చెప్పొచ్చు. ఆ యొక్క నిర్ణయాలు ప్రపంచానికి కూడా కొంచెం కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు యొక్క వన్స్ ఈ వార్ అనేది ఏదైనా స్టార్ట్ అయినా సరే ఆ వార్ అనేది 8 years అనేది జరుగుతుంది. మనకు 1938లో జరిగితే మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఈ యొక్క ఇలాంటి సిచ్యువేషన్ టైంలోనే జరిగింది. ఈ యొక్క గ్లోబల్ క్రైసిస్ అనేది వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది కూడా మనకు జర్మనీ, రష్యా అక్కడ ఆధిపత్యం జరిగింది. దాదాపు 55 million పీపుల్ చచ్చిపోయారు. దాంతో దాదాపు 30 million పైన జనాలు వచ్చేటప్పటికి మిలిటరీ పీపుల్ అయితే రిమైనింగ్ సామాన్య జనాలు దాదాపు 20 million పీపుల్ పైన చనిపోయారు అనమాట. ఇంత ఆ సమయంలో కూడా వచ్చేటప్పటికి జనాలు తిండి కోసం, నీరు కోసం చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు అటువంటి సిచ్యువేషనే మళ్ళీ పునరావృతం అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంది. సార్ ఇప్పుడు ఇలా చూసుకుంటే గనక ప్రస్తుతం మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైరస్లు అనేవి వస్తున్నాయి. మనకు కరోనా కావచ్చు, ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎక్కువగా కొత్త వైరస్లు అనేవి మనం పేర్లు వింటున్నాము. మళ్ళీ ఇలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? లేకుంటే మీరన్నట్టుగానే మనకు ఆల్రెడీ అమెరికాలో అటు సైడ్ చూసుకుంటే గనక ఇప్పటికీ మన ఇండియన్స్ని తిరిగి పంపించేస్తున్నారు. సో ఇండియన్స్ అనే కాదు, ఇతర దేశాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా పంపించేసి ఓన్లీ అమెరికాలో అమెరికన్స్ మాత్రమే ఉండాలి అనే ఒక స్టాండర్డ్ అయితే తీసుకుంటున్నారు. సో దీనివల్ల కూడా మనకి World War III జరిగే అవకాశం ఉందని ఒక ఆలోచనకు రావచ్చు అంటారా? యాక్చువల్గా వచ్చేటప్పటికి గ్రహస్థితి మీరు చూసినట్లయితే ఇప్పుడు కోవిడ్ గురించి ఫస్ట్ క్వశ్చన్ అనమాట. కోవిడ్ జరిగినప్పుడు 2019, 2020 ఆ టైంలో జరిగింది. 21 యాక్చువల్ చెప్పాలంటే ఆ ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ పీరియడ్ లో గురువు వచ్చేటప్పటికి మందగమనంలో ఉన్నాడు. అంటే స్లో మూవింగ్ ప్లానెట్ అన్నమాట. గురువు మనం చూసుకుంటే 0.08 degrees పోతాడు. అదే గురువు ఇంకా స్లో మూవ్మెంట్ అయ్యాడంటే యాక్చువల్గా గురువు వచ్చేటప్పటికి ఒక రాశిలో 1 సంవత్సరమే ఉంటాడు. స్లో మూవ్మెంట్ అంటే ఏంటి? ఒక రాశిలో 1 సంవత్సరం కన్నా ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది అన్నమాట. దానివల్లే మనకు వచ్చినప్పటికీ కోవిడ్ ఆ టైంలో మనకు జరగటం, జనాలందరూ ఎక్కడికి మూవ్ అవ్వలేనటువంటి పరిస్థితిలోకి రావటం అనేది జరిగింది మీరు గమనించినట్లయితే. ఇప్పుడు రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో గురువు అతిచారంలోకి వెళ్తున్నాడు. అంటే ఈ గురువు అతిచారంగా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఫాస్ట్ కన్జర్వేషన్ కానీ మూవ్మెంట్, జనాలు ఎక్కువగా మూవ్మెంట్ ఒక చోటు నుంచి ఇంకో చోటికి మూవ్మెంట్ అనేది జరగటం, ఇప్పుడు జరుగుతున్న మూవ్మెంట్స్ కూడా దానికి కారణం. దాంతోపాటు ఆర్థికంగా ఆకలి బాధలు ఎక్కువగా ఉంటాయి. సైన్యం యొక్క నినాదాలు కానీ, లేకపోతే మత విద్వేషాలు కానీ, లేకపోతే ఆకలి బాధలు కానీ, నీరు పొల్యూషను, దాంతోపాటు పాయిజనస్ గ్యాసెస్ లో కొంతమంది ఎక్కువ మంది చనిపోవటం కానీ, ఎర్త్క్వేక్స్ రావటం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన యొక్క జనాభా వృద్ధి రేట్ అనేది డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. దాంతో గోల్డ్ రేట్ అనేది ఈ సంవత్సరం అత్యధికంగా టాప్ మోస్ట్ పొజిషన్ లోకి వెళ్తుంది గోల్డ్ రేటు. కానీ మనకి సిల్వర్ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో సిల్వర్ దే రాజ్యం అని అనేసి అంటున్నారు. మరి దీన్ని కూడా లెక్కలోకి అంటే గోల్డ్ అండ్ సిల్వర్ అంటే జనాలు ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది మోస్ట్ ఫ్లక్చువేటివ్ గా ఉంది. ఈ యొక్క ఫ్లక్చువేటివ్ పొజిషన్ అనేది వన్స్ వార్ స్టార్ట్ అయ్యి దాని తర్వాత అమెరికా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవడం కానీ ఇలాంటి కండిషన్స్ కి ఆజ్యం పోస్తాం మటుకు ఇది డెఫినెట్ గా గోల్డ్ మీద, సిల్వర్ మీద డెఫినెట్ గా ఇంకా తారాస్థాయికి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం కూడా అంత సాఫీగా నడవదు. ముఖ్యంగా భారతదేశానికి ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే మనకు ద్వైపాక్షిక విధానం అనేది డిఫరెంట్. మనం ఆల్వేస్ న్యూట్రల్ గా ఉంటూ ఉంటాం. కాకపోతే మనకు కూడా వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు దేశాలతో ఈ యొక్క గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలు అనేవి తప్పవు. ఎందుకంటే మనం శాంతంగా ఉన్నా సరే పక్కన వాడు మనల్ని శాంతంగా ఉండనివ్వడు కాబట్టి. బట్ స్టిల్ ఇండియాకి వచ్చేటప్పటికి భారతదేశానికి ఒక ద్వైపాక్షిక విధానం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. జయశంకర్ మీరు చూసినట్లయితే మనకు స్టాండ్స్ అనేవి చాలా క్లియర్ గా కూడా ఉన్నాయి కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. ఈ సంవత్సరంలో ముఖ్యమైన ఇంకొక మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ సంవత్సరంలో మీకు 6 నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్ 9th and 10th వరకు కూడా వచ్చేటప్పటికి మనకు కాలసర్పదోషం లాంటి ఒక సిచ్యువేషన్ ఫామ్ అవుతుంది అన్నమాట.
అంటే అన్ని గ్రహాలు ఒక సైడ్గా ఉండటం రాశి చక్రాలను మనం గమనించినట్లయితే మిగతా గ్రహాలు ఏవి ఇటు పక్కన ఉండవు అన్నమాట. అంటే ఇది కోవిడ్ టైంలో కూడా వచ్చినప్పటికి అన్ని గ్రహాలు ఒక సైడే ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. అంటే ఆరోగ్యపరంగా కానీ లేకపోతే ఈ యొక్క వార్ సిచ్యువేషన్ రావటానికి కానీ రాబోతున్నటువంటి కొత్త సంవత్సరం అనేది అంత సామాన్యమైనటువంటి ఫలితాలు లేవదు. అదిగాక ఈసారి మనం గమనించినట్లయితే రవికి ఎక్కువ ఆధిపత్యాలు రావటం, ఒకే గ్రహానికి 4 ఆధిపత్యాలు కానీ ఎక్కువగానే వచ్చినట్లయితే ఆ యొక్క సంవత్సరం అనేది అంత ఫలదాయకంగా ఉండదు అనమాట. ఇదే మంగళవారి గంటల పంచాంగాల్లో కూడా నేను క్లియర్గా రాయటం జరిగింది. ఇప్పుడు కావాల్సినటువంటి వారు ఎవరైతే పంచాంగం కావాలనుకున్నటువంటి వారు ఈ యొక్క నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు కింద డిస్ప్లే నెంబర్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా ప్రతిదీ కూడా క్లారిటీగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.